నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్ 3వ వీధి శివాలయం వద్ద 1.90 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేశారు. ఎమ్మెల్యేకి స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 16వ డివిజన్కు సంబంధించి మొత్తం 8 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. నగర నియోజకవర్గంలో కొత్తగా 1500 పెన్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. అభివృద్ధిపైన చర్చకు రమ్మని చెప్పినా ఇప్పటి వరకు దిక్కులేదని ఆరోపించారు. మేము నిత్యం ప్రజల్లోనే ఉంటామని, వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలతో రోడ్స్ అన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇంకొక 60 లక్షల రూపాయల ఎక్స్ట్రాతో కూడా ఇంకా బ్యాలెన్స్ డ్రైన్స్ కానీ ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయి కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇంకో 2.5 కోటితో ఈ నెలాఖరు లోపల ఇప్పటికే 1,90,00,000కి ప్రారంభించి ఇంకో 60 కూడా ప్రారంభించి ఇంకా ఏదైనా మిగిలి ఉన్నాయో కూడా అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. 16వ డివిజన్కి సంబంధించి ఇప్పటికే దాదాపు 8 కోట్ల పైగా వర్క్లన్నీ కూడా ఇప్పటికే పనులు చేశాం. ఇదే కాకుండా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడికెక్కడికి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే కార్యక్రమం ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల్లోకి తిరుగుతూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళని తెలుసుకొని వాళ్ళని భాగస్వామ్యం చేసుకొని పనులు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్స్ కూడా చూస్తే ఈ నెలలో 1500 కొత్త పెన్షన్స్ నగర నియోజకవర్గానికి వచ్చినాయి. గతంలో పెన్షన్లు ఎప్పుడో 3 సంవత్సరాలు జన్మభూమి పెట్టి 1000 పెన్షన్లు ఇచ్చే దగ్గర నుంచి ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకి కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 1500 కొత్త పెన్షన్స్ని ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఈ విధంగా మంచి పనులు చేసుకుంటూ ప్రజల్లోకి ముందుకు వెళ్ళే కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధికి ఎక్కడ డోకా లేకుండా మాటకొస్తే మేమే అభివృద్ధి చేశాను. ఇప్పటికి 10 సార్లు పిలిచాను, ఎన్నికల ముందుకైనా చర్చకి వస్తాను చేసుకుందామని. ఈ రోజు కూడా దిక్కులే, ఊరినే ఒక అబద్ధపు ఎన్నికల 6 నెలల ముందు చేసిన స్టంట్ తప్ప నిరంతరం 5 సంవత్సరాల పాటు నుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. పార్క్స్ దగ్గర నుంచి అన్నీ కూడా తప్పకుండా ప్రజలు అన్నీ కూడా గుర్తిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒకటి క్లోజ్ చేసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా